బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ రూరల్ టీడీపీలో కలకలం రేగింది. పిల్లి అనంతలక్ష్మికి టికెట్ ఇవ్వకపోవడంపై ఆమె అభిమానులు స్థానిక కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సర్వేలో అనుకూలంగా వచ్చినా అనంతలక్ష్మికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పిల్లి అనంతలక్ష్మి అనుచరులు భగ్గుమంటున్నారు. ఫ్లెక్సీలు టీడీపీ జెండాలు పీకి వేశారు. కాల్చి నిరసన తెలిపారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా ఈ నారూల్స్ ప్రకారంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం కాకినాడ రూరల్ అయ్యి తీర్చదని మాకు తెలుసు. అప్పటి నుంచి కూడా మా కార్యకర్తలు అందరినీ కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. అంటే ఒకే రోజున టికెట్ ఇచ్చేసామని చెప్పితే వచ్చే ఇబ్బందులు ఆ కార్యకర్తల యొక్క మనోభావాలు మాకు తెలుసు కాబట్టి అందరికీ కూడా చెప్తూ వస్తాము. ఈయన సడన్గా అనౌన్స్ చేయడంలోకి గత 2 రోజుల మట్టి కూడా కార్యకర్తలు రావటం వెళ్ళటం మనస్తాపం చెందటం ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడి అని పెట్టిన కార్యక్రమం ఒక 2-3 కార్యకర్తలు బుద్ధిస్కంధాల మీద చేసుకుని కార్యక్రమం చేశారు. అది నాకు కూడా రాత్రి 9:30కి నేను ఎండమూరు పెళ్లికి వెళ్ళినప్పుడు ఎండమూరులో ఉన్న కార్యకర్తలు పొద్దున్నే మేము 10 గంటలకే రమ్మన్నారండి, వచ్చేస్తున్నామంటే ఏట్లా జరిగిందని అడిగితే అప్పుడు చెప్పారు ఇలాగ కలిసి మాత్రం కదా వాళ్ళు అనుకుని ఎమ్మెల్యే గారు ఒత్తిడి తేవాలా, ఎమ్మెల్యే గారి మీద వారి నిర్ణయం ఏంటో చెప్పాలా. అప్పటి వరకు కూడా మనం వాళ్ళ ఇంటి నుంచి కదలొద్దు, ఆయన హామీ ఇచ్చేదాకా నిర్ణయంకి వచ్చున్నాం. 3వ తారీఖున ఆదివారం లేకపోతే 4వ తారీఖు నాడు గెట్ టుగెదర్ కింద పెట్టుకుని మనం అందరం కూర్చుని ఏ విధమైన ఆలోచన చేసి ముందుకెళ్ళాలో ఆ విధమైన ఆలోచన చేసుకుని ముందుకెళ్దాం. ఎప్పుడు కూడా కార్యకర్త యొక్క ఇష్టానుసారం నడటానికే అనంతలక్ష్మి పిల్లి సత్యబాబు ఉంటారు తప్ప మిమ్మల్ని కాదని మేము చేసేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ నారూల్స్ ప్రకారంగా కాకినాడ రూరల్ టీడీపీలో కలకలం రేగింది. పిల్లి అనంతలక్ష్మికి టికెట్ ఇవ్వకపోవడంపై ఆమె అభిమానులు స్థానిక కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సర్వేల్లో అనుకూలంగా వచ్చినా కూడా అనంతలక్ష్మికి టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పిల్లి అనంతలక్ష్మి అనుచరులు భగ్గుమన్నారు. ఫ్లెక్సీలు టీడీపీ జెండాలు పీకి వేసి కాల్చి నిరసన తెలిపారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పిల్లి అనంతలక్ష్మికి టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆమె అనుచరులు కానీ టీడీపీ స్థానిక కార్యకర్తలు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకని అనంతలక్ష్మికి టికెట్ ఇవ్వలేదు? అసలు వాస్తవానికి 3 సర్వేలు జరిపినప్పుడు ఈ 3 సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయని చెప్పి పార్టీ శ్రేణులు చెప్పడం జరిగింది. అయితే జనసేనకి టికెట్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే జనసేన ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో పంత నానాజీ అయిన రూరల్ ఇన్ఛార్జితో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పొత్తుల్లో భాగంగా మొదటిగా ప్రకటించిన జనసేన 5 సీట్ల సీటు కూడా ఉంది. వాస్తవానికి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందడం జరిగింది. చెట్టుపల్లి సామాజిక వర్గం నుంచి ఆది నుంచి కూడా గతంలో కాకినాడ రూరల్ అనేది సంపద నియోజకవర్గంలో ఉండేది. తర్వాత కొత్తగా ఏర్పడిన కాకినాడ రూరల్ లో గెలిచింది. గతంలో కూడా సంపద నియోజకవర్గం నుంచి చెట్టుపల్లి కోటలోనే పిల్లి అనంతలక్ష్మి ఎన్నిక కావడం జరిగింది. వాళ్ళకి 4 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు గెలిచారు. ముఖ్యంగా 2019 నుంచి కూడా ఎన్నో కేసులు ఎదుర్కొనే పార్టీ కోసం పనిచేసాం. ఇలాంటి టైంలో మమ్మల్ని పక్కన పెట్టదని చెప్పి ఆవేదన వారిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో టికెట్ అనౌన్స్ చేసిన రోజునే కార్యకర్తలు ఉద్రిక్తతకు లోనయ్యారు. అయితే 2 రోజుల నుంచి వాళ్ళు సర్ది చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా మంది కార్యకర్తలు వారి నివాసానికి తరలి రావడం జరిగింది. ఫ్లెక్సీలు దింపేశారు. కొంతమంది అయితే ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యలు చేయడం జరిగింది. దీంతో పిల్లి దంపతులు అడవిగా వచ్చి వారికి సర్ది చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు
తెలిసి మాట్లాడతారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత అందరం కలిపి నిర్ణయం తీసుకుందాం. కార్యకర్తల అభిష్టం మేరకు నేను పనిచేస్తాను. ముఖ్యంగా ఏదైతే కేసులు ఎదుర్కొని పార్టీని నమ్ముకుని ఉన్నారో ఆ కార్యకర్తలకు మాత్రం అన్యాయం జరగనును. కార్యకర్తలకి స్పష్టమైన హామీ అధిష్టానం నుంచి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా చంద్రబాబు పిలుస్తారు. అదేవిధంగా మన డిమాండ్స్ అంటే నా కోసం నేను పదవులు అడగట్లేదు. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చేతులు జోడించే పరిస్థితి రాకూడదు. కార్యకర్తల కోసం మీరు అంతా చేస్తున్నారు. ఎవరు కూడా తొందరపడద్దు, ఎలాంటి ఆవేశపూర్త చర్యలు చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితి ఇది కాకినాడ రూరల్ లో ఉంటే పెద్దాపురంలో కానీ జగ్గంపేటలో కానీ జనసేన చాలా తీవ్రమైన ఆందోళన చేస్తుంది. పెద్దాపురంలో అయితే జనసేన తొమ్మిది బాబు ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు రాజప్ప మీద. అంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్రకటించారు. అదేవిధంగా జగ్గంపేటలో అయితే జ్యోతి నెహ్రూ దక్కిదిచ్చినప్పుడు జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి పాటలశెట్టి సూర్యచంద్ర కూడా ఆమరణ నెరవేర్చి పూనుకున్నారు. దీంతో ప్రతి చోట 4 టికెట్లు ప్రకటించారు. 4వది యనమల రామకృష్ణ కుమార్తె దివ్యగౌడంలో యనమల రామకృష్ణ సోదరుడు యనమల కృష్ణ కూడా గురుగా ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ పెద్దాపురం జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ జనసేనలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర సంఘటన జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. నేషనల్ మీడియా కూడా దీనిపై దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫ్లెక్సీలు చింపేసి కార్యకర్తలు ఆత్మహత్యడానికి పాల్పడడంతో నేషనల్ మీడియా కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు ఇంటి దగ్గర ఇంకా కార్యకర్తలు అగ్నే ఉన్నారు. మరి సర్ది ప్రయత్నం చేస్తున్నారు. సందర్భంతో మాటలు నిర్ణయం తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.